ముందు క్లాస్లో మనం చ ఒత్తు ఛ గుణితాలు నేర్చుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఈ క్లాసులోని జ ఒత్తు ఝ గుణితాల గురించి నేర్చుకుందాం. చెప్తాను చూడండి. జ జ యొక్క మొదటి రూపం ఇది హల్లు. మనం రాసే హల్లు, ఏ హల్లు రాస్తామో ఆ హల్లు ఇక్కడ ఉంటుంది. హల్లు మీద చేరే అచ్చు ఇది. హల్లు మీద ఏ అచ్చు అయితే చేరుతుందో ఆ అచ్చు యొక్క గుర్తు. ఇది గుణిత రూపం ఏ విధంగా మారుతుందో అనేది ఆ గుణిత రూపం అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. అంటే జ జా యొక్క మొదటి రూపం ఇజ్. జాకి పొల్లిస్తే ఇజ్ అవుతుంది. జాకి పొల్లిస్తే ఇజ్. ఇజ్ అనే అక్షరానికి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ అంటే ఏం చెప్పుకున్నామా? తలకట్టు. ఆ అంటే తలకట్టు. అంటే జా అనే అక్షరానికి తలకట్టు చేరిస్తే జా. జాకి తలకట్టు అనేది ఉండదమ్మా. జాని జాలాగే రాస్తాము. జాకి తలకట్టు అనేది చేర్చడం జరగదు. కాబట్టి జాని యాజిటీగా జా కింద రాస్తాం మనం. నెక్స్ట్ ఇజ్ అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ అంటే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. అంటే జాకి దీర్ఘం ఇస్తే జా. జాకి దీర్ఘం ఇస్తే జా అవుతుంది. ఇజ్ అనే అక్షరానికి హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి. గుడి చేరితే అంటే జాకి గుడిస్తే జీ అవుతుంది. జాకి గుడిస్తే జీ అవుతుంది. ఇజ్ జాకి పొల్లిస్తే ఇజ్. ఇజ్ అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి దీర్ఘం. అంటే జాకి గుడి దీర్ఘం ఇస్తే జీ అవుతుంది. జాకి గుడి దీర్ఘం ఇస్తే జీ అవుతుంది. ఇజ్ అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. అంటే జాకి కొమ్ము ఇస్తే జూ అవుతుంది. జాకి కొమ్ము ఇక్కడ పెట్టాలమ్మా, చూసుకోండి. జాకి కొమ్ము ఇస్తే జూ అవుతుంది. ఇజ్ అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము దీర్ఘం. జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జూ అవుతుంది. జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జూ అవుతుంది. ఇజ్ అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు రుత్వం. అంటే జాకి రుత్వం ఇస్తే జృ అవుతుంది. జాకి రుత్వం ఇస్తే జృ అవుతుంది. ఇజ్ అనే అక్షరానికి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు వృత్త దీర్ఘం. అరు యొక్క గుర్తు వృత్త దీర్ఘం. జాకి వృత్త దీర్ఘం ఇస్తే జృ అవుతుంది. జాకి వృత్త దీర్ఘం ఇస్తే జృ అవుతుంది. అలాగే ఇజ్ అనే హల్లుకి ఏ అనే హల్లు వచ్చి చేరితే ఏ అంటే యత్వం. ఏ అంటే యత్వం. జాకి యాత్వం ఇస్తే జే అవుతుంది. జాకి యాత్వం ఇస్తే జే అవుతుంది. ఇజ్ అనే హల్లుకి జా అనే హల్లుకి ఏ అనే అక్షరం వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు ఏత్వం. ఏత్వం. జాకి ఏత్వం ఇస్తే జే. జాకి ఏత్వం ఇస్తే జే. జా యొక్క మొదటి రూపం ఇజ్. ఇజ్ అనే అక్షరానికి
ఐ అని అచ్చు వచ్చి చేస్తే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఐత్వం. అంటే జాకి ఐత్వం ఇస్తే జై అవుతుంది. జాకి ఐత్వం ఇస్తే జై అవుతుంది. ఇజ్ అనే పళ్ళుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఓత్వం. అంటే జాకి ఓత్వం ఇస్తే జో. జాకి ఓత్వం ఇస్తే జో. ఇచ్ అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వ దీర్ఘం ఓత్వం. అంటే జాకి ఓత్వం ఇస్తే జో. జాకి ఓత్వం ఇస్తే జో అవుతుంది. ఇజ్ అనే హల్లుకి ఔ అనే అచ్చు. ఇజ్ అనే అక్షరానికి ఔ అనే అచ్చు వచ్చి చేరితే ఔ యొక్క గుర్తు ఔత్వం. ఔ యొక్క గుర్తు ఔత్వం. జాకి ఔత్వం ఇస్తే జౌ. జాకి ఔత్వం ఇస్తే జౌ అవుతుంది. ఇజ్ అనే అక్షరానికి జా అనే అక్షరానికి హమ్ అనే అచ్చు వచ్చి చేరితే హమ్ అంటే సున్నా వచ్చి చేరితే జాకి సున్నా పెడితే జం అవుతుంది. జాకి సున్నా పెడితే జం అవుతుంది. ఇజ్ జా యొక్క మొదటి రూపం ఇజ్. ఇజ్ అనే అక్షరానికి ఆహా అనే అచ్చు వచ్చి చేరితే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ. జాకి విసర్గ ఇస్తే జహా. జాకి విసర్గ ఇస్తే జహా అవుతుంది. ఈ విధంగా జా అనే అక్షరానికి గుణింత గుర్తులు వచ్చి చేరడం వల్ల జా అనే అక్షరం మీద గుణింత గుర్తులు వచ్చి చేరడం వల్ల జా గుణింతం అనేది ఏర్పడింది. ఓకే, ఒకసారి చూద్దామమ్మా. జా గుణింతం. జా. ఈ జా తలకట్టు అనేది ఉండదు, ఒకసారి చూసుకోండి అమ్మా. జా ఎలా ఉందో అలాగే రాయాలి. జా. జాకి దీర్ఘం ఇస్తే జా. జాకి గుడిస్తే జీ. జాకి గుడి దీర్ఘం ఇస్తే జీ. జాకి కొమ్మిస్తే జు. జాకి కొమ్ము దీర్ఘం ఇస్తే జూ. జాకి ఋత్వం ఇస్తే జృ. జాకి ఋతు దీర్ఘం ఇస్తే జృ. జాకి యాత్వం ఇస్తే జే. జాకి యాతు దీర్ఘం ఇస్తే జే. జాకి ఐత్వం ఇస్తే జై. జాకి ఓత్వం ఇస్తే జో. జాకి ఓతు దీర్ఘం ఇస్తే జో. జాకి ఔత్వం ఇస్తే జౌ. జాకి సున్నా పెడితే జం. జాకి విసర్గ ఇస్తే జహా. ఇది జాగుణితం. ఓకేనమ్మా, ఇప్పుడు జాగుణితం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఒత్తు జాగుణితం నేర్చుకుందాం.